ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వైఎస్ షర్మిల రాకతో అయితే కలకలలాడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే అదేవిధంగా 13 జిల్లాల్లో కాకుండా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికైతే కార్యకర్తలు ఆ నాయకులంతా కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి మనం ఇంద్ర విజ్ఞాన భవనంలో ఉన్నాం. ఇంద్ర విజ్ఞాన భవనంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంతా కూడి ఈరోజు పార్టీ ఏ విధంగా బలోపేతం చేయాలనే దానిపైన ఒక సమావేశం కూడా జరిపారు. అయితే మనతో పాటు సీనియర్ నాయకులు అయితే ఉన్నారు ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్ళని అడిగి మరి కొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, 2024లో మీ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎలా బలోపేతం చేస్తారు? 2024లో తప్పనిసరిగా మా పెద్దల తాలూకా సహకారంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి ప్రజలంతా సుముఖంగా ఉన్నారు. రెండు ప్రభుత్వాలను కూడా పరిపాలన కూడా ప్రజలు విసిగిపోయి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంకు రావడం ఖాయం. అంటే 2024లో అంటే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి ఆర్ షర్మిల ఇద్దరికి పోటాపోటీ, అంటే ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు కదా, దీన్ని ఎలా చూస్తారు మీరు? మీ పార్టీ కుటుంబం వేరు, పార్టీ తాలూకా భావజాలం వేరండి. పార్టీలోకి వచ్చారంటే భావజాలం మార్చుకొనే పార్టీలోకి వస్తారు. కుటుంబాన్ని కాదనకుండా రిలేషన్ ఉంటుంది, కానీ పార్టీ పరంగా రెండు వైకాపా పార్టీ విధానాన్ని అతనామలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ తాలూకా పరిపాలనని మా అగ్రనాయకత్వం సూచన మేరకు షర్మిల గారు ఇక్కడ పరిపాలన చేస్తారు, అంతే. అంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నటప్పుడు కాంగ్రెస్ చాలా అంటే ఆంధ్రప్రదేశ్లో చాలా బాగుండేది. దాదాపుగా ఆయన మరణం చెందిన తర్వాత రాష్ట్రంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మరుగున పడిపోయింది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ షర్మిల రాకతో కలకలలాడుతుందని మీరే చెప్తున్నారు. అంటే 2024లో ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ? మేము కాంగ్రెస్లో ఇన్ని సీట్లు అని చెప్పలేం, కానీ అధికారం మాత్రం ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు దిశగా మేము పయనిస్తామని చెప్పేసి మాత్రం చెప్పగలం. ఇంకా ఇన్ని సీట్లని నేను అంత అనాలిసిస్ చెప్పలేను, కానీ 2024లో రెండు పార్టీల మీద కూడా ప్రజలు విసిగి వేసారున్నారు. కాబట్టి మళ్ళీ లౌకిక రాజ్యం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. అందుకోసం ఆ దిశగా మా అగ్రనాయకత్వం ఆలోచించి షర్మిల గారిని పార్టీలోకి ఆహ్వానించడం, ఆవిడ పార్టీలో చేరడం, ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజన్న తనయ్యగా ఆవిడకి ప్రజలు ఆదరిస్తారన్నటువంటి మనోభావం ఉంది. ఆ దిశగా పయనిస్తామని చెప్పేసి మరి ఆమెకు కూడా నా తరపున ఒక హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుక్కుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆమెకు కృషి చేస్తారని చెప్పేసి నేను నా తాలూకు విన్నపం. మొత్తంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అయితే బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయితేనేవి కార్యకర్తలంతా కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి రానున్న 2024 ఎన్నికల్లో ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకుపోవాలి, ఎలా బలపరచాలనే దానిపైన ఈరోజు చర్చలు అయితే కొనసాగించారని చెప్తున్నారు. అయితే షర్మిల వైజాగ్ భారీ బహిరంగ సభ ఏర్పాటుకైతే మేము శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసి తరలిస్తున్నామని కూడా ఇక్కడ సీనియర్ నాయకులు అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే మరోపక్క చూసుకుంటే షర్మిల రాకతో ఒకసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూడా కలకలలాడుతున్నాయని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటరమణ 99 టీవీ శ్రీకాకుళం.